నేను దేవుని సేవకు వచ్చినప్పుడు నాకు పెద్దగా ఎవరు పరిచయం లేదు. ఇక్కడ నాకు భాష కూడా రాదు, తెలుగు భాష రాదు. దైవజనులు ఏసన్ గారు కొంచెం పరిచయం మనకు. ఆయనేమో సేవ మీద తిరుగుతుండేవాళ్ళు. ఎప్పుడో ఆయన వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. ఇక్కడ బ్రదర్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి అర్థమయ్యేది కాదు. మేరక్క గారు ఎప్పుడైనా పలకరించేవాళ్ళు. మరి పొద్దాక వెళ్ళలేము కదండి, అక్కోళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా. ఎప్పుడైనా కనిపిస్తే ఏరా నా బాబు ఎలా ఉన్నావు అని తమిళ్లో మాట్లాడేది మేరక్క. ఇంకా ఆమె ఎప్పుడైనా మాట్లాడేది, వారంలో ఒకసారి మాట్లాడితే ఎక్కువ. అన్న ఎప్పుడో 10 రోజులకు వచ్చి ఏరా నాన్న ఎలా ఉన్నావని ఆయన తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు. ఇక ఎవరు నాకు తెలియదండి. అప్పుడు నాకు ఏం చేయాలో తోచేది కాదండి. అందుకే నేను ఏం చేసేవానంటే ఒంటరిగా వెళ్ళిపోయి ఒక్కడిని ప్రభుత్వం, ఏడుపు వచ్చినా ప్రభుకే చెప్పాలి, ఆనందం వచ్చినా ప్రభుకే చెప్పాలి, ఆవేదన వచ్చినా ప్రభుకే చెప్పాలి, ఆకలేసినా ప్రభుకే చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఆరోగ్యం బాగలేకపోయినా ప్రభుకే చెప్పాలి. ఏది చెప్పాలన్నా ప్రభు నేను యేసయ్య నేను యేసయ్య. అది అద్భుతమైన అనుభవం అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నాకు భోజనం వడ్డిస్తూ ఉండేవాళ్ళండి. ముందు ఒకేసారి ఇంత అన్నం పెట్టరు కదండి. ఒక 2 గరిటెలు అన్నం పెట్టారు అనుకోండి, వెళ్ళిపోతారు వడ్డించుకొని. వరుసలో కూర్చుంటాం, వడ్డించుకొని వెళ్ళిపోతారు. తర్వాత తిన్న తర్వాత ఇంకొంచెం అన్నం తినాలని ఉంటుంది. ఏంటండి నాకు ఎలా అడగాలో తెలిసేది కాదు. ఎలా అడగాలో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే ఏం మాట్లాడబోతే ఏమవుతుందని ఇక ఆకలేస్తూ ఉండేదండి. మౌనంగా కూర్చొని ఉండేవాడిని. ఆ మదర్లు పాపం వాళ్ళని చూసి ఏనానా ఇంకొంచెం అన్నం వడ్డించమంటామంటే ఇట్లా తల ఊపితే వాళ్ళు చూసి అడిగితే తల ఊపాలి. వాళ్ళు చూడకుండా కొంతమంది వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతే ఇక నేను చూసి చేతులు కడుక్కోవాలంతే. అర్థమైందండి. ఒక ముద్ద అన్నం కావాలన్నా ప్రభుని అడగాల్సిందే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. చాలా ఉన్నాయండి నా అనుభవాలు చెప్పాలంటే. కాళ్ళకు చెప్పులు తెగిపోతే నాకు ఒక జత చెప్పులు కొనిపెట్టండి అని అడగడం కూడా నాకు చేత కాదు. ఒకటి సరే దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు తీసేస్తాడులే అని అట్లాగే కాలి నడకుతూనే చెప్పులు లేకుండా ఇదే గోరంట్లలో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. బయటకు వెళ్ళాలని అలాగే చెప్పులు లేకుండా గోరంట్ల దాకా వెళ్ళి రావాలని ఏదైనా పని మీద చెప్పులు లేకుండానే వెళ్ళేవాడిని. అక్కడ పొయ్యి దగ్గర పని చేస్తూ ఉండేవాళ్ళు. ఆదివారం విశ్వాసులకు అప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళు అండి. అప్పుడు మార్నింగ్ లేచి మన పాత మందిరం బ్యాక్ సైడ్లో పొయ్యి పెట్టి వంట చేస్తుండేవాళ్ళు. అప్పుడు ఆ వంట దగ్గర ఆ పాత్రలు దించడానికి కానీ అన్నం గంజి వంచడానికి కానీ బ్రదర్స్ వెళ్ళి పని చేయాలి. సాంబార్లు అవన్నీ సిస్టర్స్ చేసేవాళ్ళు. అన్నం అది బరువు పని కాబట్టి ఆ బరువు పని చేయడానికి మాకు బ్రదర్స్ని పిలిచేవాళ్ళు. అప్పుడు వెళ్ళేవాడిని. కాలుకు చెప్పులు ఉండేది కాదు. పొయ్యి దగ్గర నిప్పు ఉంటే కదండి, ఒక్కొక్కసారి కాళ్ళు తొక్కేసేవాడిని. కాళ్ళు కాలిపోతుండేది. అయినా కూడా నాకు రాదు, భాష రాదు, ఎవరిని అడగాలో తెలిసేది కాదు. కాళ్ళు కాలిపోతున్నా కూడా ప్రార్థన చేసుకున్నాను తప్ప ఎవరైనా చూసి ఏ నాన్న ఏరా చెప్పులు వేసుకోరారా, చెప్పులు లేదా నీకంటే తెగిపోయిండేది. సరే పుట్టించుకోవాలన్నా ఎవరైనా పైసలు అడిగి తీసుకోవాలి కదండి. సరే ఎవరైనా చూసి ఏరా నాన్న నీకు చెప్పులు లేవా అని చూసి ఆ తర్వాత పెద్దోళ్ళకి ఎవరికైనా చెప్పి అక్క ఈ పిల్లోడు చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు, తెగిపోయినట్టుంది. ఎన్ని రోజులు అప్పుడు ఏ వారం రోజు అయ్యిండేది అనమాట. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఇట్లుంటే ఎట్లా అడగాలి కదరా, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంటారు. మరి ఇక్కడ అమ్మ ఎవరున్నారు నీకు? అమ్మే అన్నం పెట్టకపోతే ఇక్కడ అడగాలి కదా నాయన, అడగకపోతే ఎట్లా అని ఆ తర్వాత వాళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు లేకపోతే 30 రూపాయలు ఇస్తే వెళ్ళి గోరంట్లలో రబ్బర్ చెప్పులు తెచ్చుకొని లేకపోతే వాళ్ళే తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. ప్రైజ్ లార్డ్. ప్రతీది ఆనాడే కదండి, ఈనాడైనా కానీ ఏది అవసరమైనా ప్రభుకు అడగాల్సిన అవసరం లేదు. అడగక మునిపే దేవుడు ఆనాడు అక్కర్లు తీర్చాడు, ఈనాడు అక్కర్లు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభుతో నడవాలండి. ఆ యేసయ్యతో నడిచేటప్పుడు మన జీవితంలో అరణ్యం కూడా మనకు అద్భుతంగానే ఉంటుంది. మరి ఇన్ని శ్రమల గుండా వెళ్ళినా నాకు ఏ రోజు కష్టం అనిపించలేదండి. ఏ రోజు కష్టమైన తిండికి లేని రోజులు ఉన్నాయి. అరే తిండి లేదే అనే ఫీల్ అయిన రోజులు లేవు. వస్త్రాలు సరిగ్గా బట్టలు ఉండేవి కాదండి. ఆ రోజు కూడా అరే నాకు బట్టలు లేదే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా బతికామే అనే బాధ లేదండి. ఇంటి దగ్గర బాగా ఘనంగా బతికామే, ఇక్కడ ఏంటి ఇట బాధ లేదు. దేవునితో ఉన్నాను కనుక, ప్రభుతో ఉన్నాను కనుక, ఆయన సన్నిధిలో ఉన్నాను కనుక సంతోషమే. ప్రైజ్ ది లార్డ్.
సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారముని. హల్లెలూయా. ఆ టైంలో నేను ఒక పాట రాశా. ఏది సేవకు వచ్చిన ప్రారంభం దినం అంటే ఫ్రెండ్ సర్కిల్ అంతా వదిలేసి వచ్చేసాం. కానీ సేవకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వదిలేసి వచ్చి ఎవరు లేరు. ఇక ఫోన్లు గీళ్ళు లేవు. లెటర్లు రాస్తే అది ఎప్పుడు పోయి చేరుతుందో తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తుందో కూడా తెలియదు. ఫ్రెండ్స్ లేరు. అండ్ 18 years అంటే చిన్న వయసే కదండి. ఆ ఏజ్లో తప్పనిసరి ఎవరో ఉంటారు కదా, స్నేహితులు, 9 స్నేహితులు ఉంటారు కదా. స్నేహితులు లేరు, అమ్మ అందుబాటులో లేదు, అన్నలు ఎక్కడో ఉన్నారు, అక్కోళ్ళు ఎక్కడో ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అందుబాటులో, చాలా దూరం. వాళ్ళు నా దగ్గరికి రావాలని, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వీలు పడదు. సంవత్సరానికి ఒక్కసారి గుడారాల పండుగ వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్. సంవత్సరానికి ఒక్కసారి. అప్పుడు కూడా గుడారాల పండుగలు ఎక్కడో పనిలో ఉండేవాళ్ళు. ఏదో చిన్న గ్యాప్ దొరికితే వెళ్ళి వాళ్ళని పలకరించుకునేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. అన్న ఏటేట దేవుని మందిరానికి వెళ్ళేది కదండి, అట్లా మా అమ్మ సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఆ సంవత్సరంలో ఆ గుడార పండుగ అప్పుడు వస్తే అప్పుడు మా అమ్మని చూసేదానికోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అప్పుడు కూడా ఎక్కడో పనిలో ఉండేవాళ్ళు. ఆ 4 రోజులు ఏదో ఒక అరగంట టైం దొరికితే వెళ్ళి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి రావడం, అంతే. అది సేవ. ఆమేన్. అప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు రాసుకున్న పాట ఇది. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, ఓ దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, ఓ దైవ కుమారుడా. ఇదిగో దేవా నా జీవితం నీ సేవలో పానార్పణం. ఓ దేవా నా జీవితం నీ సేవలో పానార్పణం. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, దైవ కుమారుడా. తల్లి గర్భమునా నన్ను ప్రత్యేకించితివే, తల్లి మరచిన మరువనని వాగ్దానము చేసితివే. తల్లి గర్భమునా నన్ను ప్రత్యేకించితివే, తల్లి మరచిన మరువనని వాగ్దానము చేసితివే. దేవాది దేవా, ఈ దీనుని ఎడల ఎందుకు ఈ దయా. 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 ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణనాథుడా, దీనదయాళుడా, దైవ కుమారుడా. ప్రాణ స్నేహితుడా, ప్రాణ స్నేహితుడా, నా 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 ప్రాణ స్నేహితుడా, నా
నడిచి ఆయనతో ఉన్న అనుభవాలే పాటలుగా మారి ఒక్కడనే పాడుకుంటూ ఉండేవాడిని ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్.